ప్రైజ్ ద లార్డ్. మొదటగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు దేవుని వాగ్దానము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మంచి స్నేహితులుంటారు, చెడు స్నేహితులుంటారు. మన పరిస్థితి ఎలా ఉన్నా, మన శరీరంలో ఆరోగ్యం సరిగా లేకపోయినా, ఈ లోకంలో మన స్థానం తక్కువగా ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాటన్నిటిని లక్ష్యం చేయకుండా మన కష్ట సమయంలో, మన దుఃఖ సమయంలో మనతో ఉండేవారే నిజమైన స్నేహితులు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే, నిజమైన స్నేహితుడు ప్రాణము పెట్టునంతగా ప్రేమించును అని. ఈ వాక్యం వింటున్న నీవు ఈ లోకంలో నాకెవ్వరూ స్నేహితులు లేరని బాధపడుతున్నావేమో, అందరూ నన్ను వదిలేశారని దిగులు చెందుతున్నావేమో, నా ద్వారా మేలులు అనుభవించిన స్నేహితులు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని కృంగిపోతున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో నీ కొరకు ప్రాణము పెట్టిన గొప్ప స్నేహితుడున్నాడని మర్చిపోవద్దు. మనం పాపంలో ఉన్నప్పుడు, దోషులమై ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడు. మన స్థితిగతులను లక్ష్యపెట్టలేదు. మనల్ని పాపం నుంచి రక్షించటానికి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చాడు. కానీ మనం మాత్రం ఈ లోకంతో స్నేహం చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం. లోకం ఏ మార్గంలో నడిపిస్తే ఆ మార్గంలో వెళ్ళటానికి సిద్ధపడి ఉంటాం. లోక స్నేహం దేవునితో వైరం అని మీరెరుగరా అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఇంతవరకు లోకంతో చేసిన స్నేహం చాలు. ఈ వాక్యం వింటున్న నీవు ఒక మంచి తీర్మానం తీసుకో. చెడు స్నేహాలను విడిచిపెట్టు. ఆత్మీయంగా బలపరిచే వారితో స్నేహం చేయి. మంచి మార్గంలో నడిపే వారితో సహవాసం చేయి. అంతకంటే ముఖ్యంగా దేవునితో స్నేహం చేయటం నేర్చుకో. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.